నంద్యాల ప్రజలకు ఉపయోగమైన ఏమనగా మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఎందుకు ఇస్తున్నాం అంటే నంద్యాల మొబైల్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ నుంచి ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యాపారాలే ముందు ఆడికాడికే ఉన్నాయి. దాంట్లో మార్వాడీసు టౌన్లోకి కొత్త వాళ్ళు వచ్చి పెడుతున్నారు. మా యూనియన్లో కూడా మార్వాడీసు 8-10 మంది ఉన్నారు. వాళ్ళు గత 10-15 ఏళ్ళ నుంచి ఉన్నారు. వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. మా వ్యాపారాలను దెబ్బతీనికి కొత్త చీరల షాపులలో నుంచి నష్టపోయినామని వచ్చి మా వ్యాపారం పెట్టుకొని మున్సిపల్ కాంప్లెక్స్లో రెంట్కు తీసుకొని వాళ్ళు మా వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు. ఆ అతని వల్ల మా 200 మంది కుటుంబాలు అంటే 200 మంది కుటుంబాల్లో ఇంటికి 5 మంది లెక్కేసుకున్న 10,000 మంది నిరుద్యోగులుగా పడిపోతారు. మేమేమో రాష్ట్రంలో ఇవన్నీ ఉద్యోగాలు వస్తాయి అది ఇది అనుకుంటున్నాము. కానీ ఈ బాడిగల వల్ల మేము కట్టలేని పరిస్థితుల్లో రోడ్డున పడేటట్టున్నాం. మేము ఒకటే కోరుకునేది, వీడికి ఉన్న కాడికి ఉన్నారు మార్వాడీస్ చాలు. మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. కొత్త వాళ్ళు షాపులు పెట్టొద్దండి. మున్సిపల్ వాళ్ళ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవరికి వేలం పాటలో రెంట్కి ఇచ్చినారో వాళ్ళు మాత్రమే పెట్టుకోండి, లేదా వాళ్ళ బంధువులు పెట్టుకోమనండి, వాళ్ళ నచ్చిన ఫ్రెండ్స్కి ఇచ్చుకోమనండి. మేమైతే ఓకే. కానీ ఇక్కడ ఉండి మార్వాడీస్కు మా వ్యాపారాలకు దెబ్బతీసే పద్ధతికి అయితే మేము ఒప్పుకోము. ఈడ మేమందరం ఇంతమంది సబ్లీజు కూడా ఇస్తున్నారు, మీరు అది ఇవ్వకుండా చూసుకోండి. మేజర్గా మేమేమనుకుంటున్నామంటే ఈ మార్వాడీలు ఉన్న కాడికి చాలండి. కొత్త వాళ్ళు వద్దు, మా వ్యాపారంలో కొత్త వాళ్ళు వద్దు. కొత్త వాళ్ళకు మేము ఇవ్వము, సపోర్ట్ చేయము. పాత వాళ్ళకు మేము ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి మేము సపోర్ట్ ఇస్తున్నాము. దీనికి గవర్నమెంట్ నుంచి తరపున కానీ అందరికీ నాయకులకు కానీ మేము కోరుకునేది ఒకటి, నంద్యాలలో బిజినెస్ అనేది తగ్గిపోయింది. ఉన్న బిజినెస్ వాళ్ళే రెంట్లు కట్టలేక అంగళ్ళకు టూలెట్ బోర్డులు ఎన్ని పడుతున్నాయో మీరే చూసుకోండి. కాబట్టి మార్వాడీస్కి వాళ్ళకు అప్పు ఎంతైనా దొరుకుతుందండి. వాడు ఇక్కడ ఉంటాడు, మళ్ళీ ఐపీ పెట్టిపోతున్నాడు. కానీ మేము నంద్యాలలోనే పుట్టాము, నంద్యాలలోనే పెరిగాము, నంద్యాల మట్టిలోనే పోతున్నాము. ఇది చాలా అవమానకరం మా అందరికీ. ఇంతమంది పొట్ట గడిపే ఒకని కోసం మీరు పోతారా? ఇంతమంది కోసం మీరు ఉంటారా? మీరు మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము ఏమీ అడగట్లేదండి, కొత్త వాళ్ళు రాకూడదు. పాత వాళ్ళు ఉన్న కాడికి ఉన్నాయండి, పాత వాళ్ళు ఉన్న కాడికి మాకు సపోర్ట్ చేసినా మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు కొత్త షాపు వద్దు, మాకు ఇప్పుడు వద్దు, మేము అదే డిమాండ్ చేస్తున్నాం. ఆయన యజమాని ఏం అడుగుతాడన్నా అంగడైనా యజమానికి మేము అడిగాము, ఇట్లా అంటే నాకు తెలియదండి, ఫస్ట్ నాకు బట్టల షాప్ అని చెప్పాడు, తర్వాత ఇది పెట్టాడు. మేము యజమానికి చెప్పాము, మీరు కావాలంటే మేము అది షాప్కు రెంట్కి తీసుకుంటాము, మీరు ఆ యజమాని కూడా మాకు పొద్దున మద్దతుగా సపోర్ట్ చేస్తానని చెప్పాడు. మొబైల్ షాప్లో ఆన్లైన్లోనే మేము చాలా దెబ్బతిన్నాము. ఆన్లైన్ రంగంలో మా మొబైల్ షాప్లో ఎలా ఉన్నాయంటే పరిస్థితులు, మా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఆన్లైన్ చూసే వస్తారు. మా వ్యాపారాలు అంతంత మట్టుకే ఉన్నాయి. కావున ఈ కొత్తగా వచ్చే మార్వాడీలకు ఎవరే కానీ మార్వాడీలు కానీ వద్దనుకున్నాము. కాబట్టి మాకున్న డిమాండ్ ఒకటి, అది సిఐసార్ కానీ అందరికీ మేము ఒక యూనియన్ తరఫు నుంచి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇప్పుడే రిజిస్టర్ కార్యక్రమం తెలియజేయడం ఏమంటే, మాకున్న బాధలు చాలా ఉన్నాయి, రెంట్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము. దీన్ని అంతటికీ ఆ మార్వాడీని మళ్ళీ కొత్త సమస్య వద్దు మాకు అని నిరసన కార్యక్రమం చెబుతూ ఉంటాం. ఇప్పుడు ఉన్న వరకు చాలు, ఇంకా కొత్తగా ఏ ఒక్క మార్వాడీ కూడా మేము సపోర్ట్ చేయదలుచుకున్నాం. షాపులు ఉన్నాయి. నంద్యాల మొబైల్ అసోసియేషన్ తరఫున నంద్యాల జిల్లా మొత్తం మీద 500 నుంచి 800 షాపుల వరకు దగ్గర చుట్టుపక్కల అందరూ ఉన్నాయి. కానీ మేము మా వరకు తెలిసిన విషయం వల్ల మేము ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి మొత్తం కలిసి కొత్తగా మార్వాడీస్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళు పెట్టకూడదని ఉద్దేశం చేత ఇక్కడికి మేము అందుబాటులో ఉన్నాం. కాబట్టి అందరం కలిసి అసోసియేషన్ తరఫున ఇక్కడికి వచ్చినాము. వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తే అందరూ ఉపాధి కోల్పోతారు. ఎంప్లాయీ అంటే మన దగ్గర షాప్లో పనిచేసే గుమస్తాలు కానీ, టెక్నీషియన్ కానీ, యాక్సరీస్ కానీ ఏదైనా సరే వాళ్ళు ఐటమ్స్ ఎలాంటి ఐటమ్స్ తెస్తున్నారంటే అది మేము చెప్పకూడదు, అది మీరే చూసుకోవాలి ఒకసారి. ఇది కొనకూడదని అందరి గురించి మేము చెప్తున్నాం. లోకల్ వాళ్ళు కూడా మొబైల్ షాపు వాళ్ళకే, లోకల్ ఉన్న షాపు వాళ్ళకే సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం.